సమయాన్ని మనం సంపాదించుకోవడానికి ఆయనకు కేటాయించే ప్రతిదీ కూడా ఆయనకే చెందేటట్టు దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనం చూద్దాం ఒకసారి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలిన సంచులు పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. దేవునికి స్తోత్రం. అక్కడికి దొంగరాడు చిముట కొట్టదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదంతా కూడా జరగడానికి, ఇదంతా ఇవ్వడానికి ఏం కావాలి మనకు? గొప్ప విశ్వాసం కావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? 12వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఏమి తిందుమో దానికోసం డబ్బులు దాచుకుంటాము, ఏమి త్రాగుదుమో దానికోసం మనం డబ్బులు దాచుకుంటాము కదా. ఇవి విచారింపకుడి అంటుడు దేవుడు. ఏం తింటావో నీకు తెలియదు, ఏం తాగుతావో నీకు తెలియదు. ఎప్పుడు హల్లెలూయా. దేవునికి ఇస్తుంది. దేవా, నా ఆధారం నీవే, నా ఆదాయం కూడా నీవే, నువ్వే నాకు సమస్తము సమకూర్చాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం ప్రకారం భాగ్యము సంపాదించడానికి సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. మనకి ఏం కావాలో తెలుసు, ఏం ఇవ్వాలో తెలుసు, ఎలాగా మనకు కావాల్సిన వాటిని సమకూర్చాలో ఆయనకు సమస్తం కూడా తెలుసు. అందుకే ఇవి అన్నీ ఏమిటి గురించి కూడా మనము ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకూడదు. ఏమో జాబ్ చేస్తున్నాం, జీతం వస్తుందో రాదు, నా బిడ్డలకి ఫీజు కట్టనో, నా బిడ్డలు స్కూల్కి వెళ్తారో వెళ్ళరు, నా బిడ్డలు ప్రయోజకులు అవుతారో అవ్వరు, నాకు ఇది జరుగుతుందో తెలియదు. అనుమానం. ఫస్ట్ దేవుడు వాక్యపు వాగ్దానం అంటే మొదటిగా వచ్చింది జరుగుతుందా. ఆ జరుగుతుందా అనే దాంట్లోనే సగం కోల్పోతాం. జరుగుతుంది, ఏసు నామంలో ఇది నాకు జరుగును కాక. ఈ నెలకి సరిపోయే సరుకులు, ఈ నెలకు సరిపోయే సమృద్ధి, ఈ నెలకు సరిపోయే వాటన్నింటి ప్రభువా నువ్వు నా కోసం పంపినవు, నీకు స్తోత్రం. ఎప్పుడు చేయాలి ప్రార్థన? మొదటి తారీఖు రాకముందుకే ప్రార్థన చేయాలి. మొదటి రోజే దేవుణ్ణి అడగాలి. ఏమని? ఈ నెల 31 వరకు, ఈ నెల 30 వరకు మాకు సరిపోయే సమృద్ధి నువ్వు పంపిదేవా కాదు, పంపేసినవు, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవాదేవుడు ఏమంటే 30వ వచనం, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావాలేనని మీ తండ్రికి తెలియదు. ఏం కావాలి తెలియదా? ఏ డ్రెస్ కావాలో తెలియదా? ఏ ఫుడ్ కావాలో తెలియదా? నువ్వు ఏం తింటావో తెలియదా? ఏ ట్యాబ్లెట్ వేసుకుంటావో తెలియదా? నీకు ఏ మందు కావాలో తెలియదా? దేవుడికి అన్నీ తెలుసు. అరే మందులు వేసుకోవద్దు దేవుని బిడ్డలు. మందులు ఇచ్చింది ఎవరు? దేవుడే. డాక్టర్ని తయారు చేసింది ఎవరు? దేవుడే. చదివించింది ఎవరు? దేవుడే. ఇంకా దేవుడు ఇచ్చింది వేసుకోవడానికి ఏంటి బాధ మనకి కదా. దేవునికి స్తోత్రం. మీరైతే ఆయన రాజ్యంను మొదట వెతుకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాంతో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్నమంతా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహింపబడి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనట. ఇష్టం అంట నీ తండ్రికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే మీకు కలిగిన వాటన్నిటినీ ఎప్పుడైతే నువ్వు కంప్లీట్గా ఈ దేవుడికి ఇవ్వడానికి, దేవుడికి సమయాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానం దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతావు, క్రీస్తుని సంపాదించుకోవడానికి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అక్కడ ఏముండదంట? దొంగరాడు చుంటకుడు. పొద్దుస్తమానం మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కడున్నా ఏం పెట్టినాం అని చెప్పి. మీ ధనం ఎక్కడ ఉండేనో అక్కడనే మీ హృదయము ఉండును, మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపము వెలుగుచుండనీయుడి. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు నువ్వు వెలగాలి. క్రీస్తు కొరకు నీ జీవితంలో సమస్తం ఆయన కొరకు సమకూర్చబడాలి. దేవుడి కొరకు నువ్వు ఖర్చు అవ్వాలి. అలాగే దేవుడికి మహిమ కలుగును కాక. తండ్రి యేసయ్యానికి వందన స్తోత్రం. గొప్ప కదా, ఆశ్చర్య కదా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. పరమ తండ్రి నీకు స్తోత్రం. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి మంచి తండ్రి నాయన సహాయతని వెతికే కృప బిడ్డలకు అనుగ్రహించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.